necessito atara Maxa lita tola Benzyn czysty jak woda Niagara Lecieć z tym brigara. ఫస్ట్ మనం ప్లే స్టోర్లోకి వెళ్ళి జిఫీ అనే యాప్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇన్స్టాల్ అయిన తర్వాత మనకు మెయిల్కి క్లయింట్ ఐడి పాస్వర్డ్ వస్తాయి కదా, సో వాటిని రీసెట్ చేసుకోవాల్సి ఉంటుంది. వాళ్ళు ఇచ్చిన పాస్వర్డ్ కాకుండా మనం వేరే పాస్వర్డ్ని చేంజ్ చేసుకోవాలన్నమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇక్కడ క్లయింట్ ఐడి ఎంటర్ చేసి ఇక్కడ పాస్వర్డ్ని ఇవ్వాలి, మనం చేంజ్ చేసుకున్న పాస్వర్డ్. ఓకే చేసిన తర్వాత ఇక్కడ మనకు ఒక పిన్ నెంబర్ కూడా అడుగుతుంది, అది కూడా మన మెయిల్కి వస్తుంది, దాన్ని కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇలా మనకు ఒక హోమ్ పేజ్ ఓపెన్ అవుతుంది కదా, ఇక్కడ మీరు కింద చూడొచ్చు వాచ్ లిస్ట్, ఆర్డర్ బుక్, పోర్ట్ఫోలియో, నోటిఫికేషన్స్ అండ్ మెనూ అని ఉంది కదా. సో ఇలా ఇవి స్క్రిప్ట్స్ అనమాట, నేను యాడ్ చేసిన స్క్రిప్ట్స్. ఇప్పుడు మీరు ఏదైనా స్క్రిప్ట్ని యాడ్ చేయాలంటే ఇక్కడ పైన సెర్చ్ సింబల్ ఉంది కదా, అందులోకి వెళ్ళి ఇలా ఒక స్క్రిప్ట్ని సెర్చ్ చేసిన తర్వాత ఇలా వస్తామంటే మనకు చాలా రకాలుగా వస్తాయి. సో వాటిని కరెక్ట్గా ఐడెంటిఫై చేసి యాడ్ చేయాలి. లైక్ బీఎస్సీ, ఎన్ఎస్సీ, మనం ఎక్కువగా ఈక్విటీ ఎన్ఎస్సీలో ట్రేడింగ్ చేస్తూ ఉంటాం కాబట్టి ఈక్విటీ ఎన్ఎస్సీ ఉంది కదా, అది సెలెక్ట్ చేయాలి. ఒకవేళ మీరు ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నట్టయితే ఇక్కడ చూడండి డిసెంబర్, జనవరి అలా ఉన్నాయి కదా, ఏ మంత్ ఫ్యూచర్ ట్రేడింగ్ చేస్తున్నారో సో అది సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఒకవేళ ఆప్షన్స్ అయితే కనుక కింద ప్రీమియం ప్రైజెస్ ఉన్నాయి కదా, సో వాటిని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ నేను ఇప్పుడు ఈక్విటీ సెలెక్ట్ చేస్తున్నాను. సో దానిపైన క్లిక్ చేసి అండ్ ఇక్కడ పైన స్పెక్ సింబల్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేస్తే మనకు వాచ్ లిస్ట్లో యాడ్ అయిపోతుంది. ఇక్కడ చూడండి వాచ్ లిస్ట్ 1 2 3 4 5 5 ఉన్నాయి, ఎందులో అయినా మీరు యాడ్ చేసుకోవచ్చు. నేను వాచ్ లిస్ట్ 1లో యాడ్ చేస్తున్నాను. సో ఓకే క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్లీ యాడెడ్ టు వాచ్ లిస్ట్ అని వస్తుంది. అండ్ ఇప్పుడు మనం ఈ స్క్రిప్ట్ని బై లేదంటే సెల్ చేయాలి అంటే ఎలా అంటే చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఎస్బీఐని బై చేయాలని అనుకుంటున్నాను. సో దానిపైన క్లిక్ చేయాలి, ఆ స్క్రిప్ట్ పైన క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్స్ వస్తాయి మనకు బై, సెల్, డీటెయిల్స్ అని. బై పైన క్లిక్ చేసి ఇక్కడ మనకు ప్రైస్ చూపిస్తుంది, ఇక్కడ ట్రేడింగ్ అవుతుంది అనేది 288 దగ్గర ట్రేడింగ్ అవుతుంది. అండ్ మీరు ఒకవేళ 287.5 దగ్గర కొనాలి అనుకున్నారు, సో ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మార్కెట్ అని ఇక్కడ రెడ్ కలర్లో ఉంది కదా, ఆల్రెడీ డిఫాల్ట్గా దాన్ని చేంజ్ చేయాలన్నమాట లిమిట్లోకి. మార్కెట్ అంటే ఏంటంటే కరెంట్ ఎక్కడైతే ట్రేడింగ్ అవుతుందో అక్కడే ఎగ్జిక్యూట్ అయిపోతుంది. సో మీరు ఇప్పుడు 287.5 దగ్గర కొనాలనుకున్నారు కాబట్టి లిమిట్ క్లిక్ చేసి ఇక్కడ 287.5 అని ఇచ్చేసి మీరు ఎంత క్వాంటిటీ కొనాలనుకుంటున్నారు, లైక్ 100 క్వాంటిటీ, అది ఇక్కడ ఎంటర్ చేయాలి. అండ్ ఇక్కడ బై అని ఉంది కదా, అది క్లిక్ చేసి ఇక్కడ కన్ఫర్మ్ ఆర్డర్ అని అడుగుతుంది. మీరు ఒకసారి ఆర్డర్ కన్ఫర్మ్ చేసే ముందు కరెక్ట్ ఇచ్చారా లేదా చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎస్ ఆర్ నో ఇది క్లిక్ చేయాలి. ఎస్ క్లిక్ చేసేస్తే మీకు ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది, ఆర్డర్ ప్లేస్ అయిపోతుంది. నేను క్లిక్ చేయట్లేదు, ఆర్డర్ ప్లేస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ ఇప్పుడు దీనికి టార్గెట్ పెట్టాలి అంటే సేమ్ ఇలానే మళ్ళీ దానిపైన క్లిక్ చేసి సెల్ క్లిక్ చేసి మళ్ళీ లిమిట్ క్లిక్ చేసి 287.5 దగ్గర మనం బై చేసాం కదా, సో నేను 290 దగ్గర టార్గెట్ అనుకుంటున్నా, ఇక్కడ 290 ఇవ్వాలి. అండ్ ఇక్కడ క్వాంటిటీ వచ్చేసి 100, సెల్ అండ్ ఎస్ క్లిక్ చేస్తే సెల్ ఆర్డర్ కూడా కన్ఫర్మ్ అయిపోతుంది, అంటే టార్గెట్ అనమాట. అండ్ దీనికి ఎప్పుడు స్టాప్ లాస్ పెట్టాలి, మీరు ఎప్పుడు ట్రేడింగ్ చేసినా స్టాప్ లాస్తో ట్రేడింగ్ చేయాలి, వితౌట్ స్టాప్ లాస్ అసలు ట్రేడింగ్ చేయకూడదు. అండ్ ఈ ట్రేడింగ్ రూల్స్లో మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్ మీకు తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు మనం స్టాప్ లాస్ ఎంత పెట్టాలి, స్టాప్ లాస్ ఎలా పెట్టాలి అంటే ఇక్కడ ఎస్ఎల్ అని ఉంది కదా, అది క్లిక్ చేసి 287.5లో మీరు బై చేశారు అంటే జస్ట్ ఒక 2 రూపీస్ మనం స్టాప్ లాస్ అనుకుందాం, అంటే 285 అనుకుందాం. ఇక్కడ 285 ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ట్రిగ్గర్ ప్రైస్ అని అడుగుతుంది. ఇందాక బైకి సెల్కి ఇలాంటివి ఏమి అడగలేదు, కానీ స్టాప్ లాస్కి ట్రిగ్గర్ ప్రైస్ అని ఒకటి ఉంటుందన్నమాట. సో అది ఒక 10 పైసా మీరు డిఫరెన్స్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ 285 ప్రైస్ ఇచ్చారు అండ్ 285.1 పెట్టాలి, 10 పైసా. బై కాల్ అయితే 10 పైసా ఎక్కువ పెట్టాలి, సెల్ కాల్ అయితే 10 పైసా తక్కువ పెట్టాలి. ఒకవేళ ఇదే సెల్ కాల్ అయ్యి ఉంటే 284.9 అలా పెట్టాలన్నమాట. అండ్ క్వాంటిటీ వచ్చేసి 100, సెల్ క్లిక్ చేసి ఇక్కడ ఎస్ క్లిక్ చేస్తే స్టాప్ లాస్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిపోతుంది. అండ్ ఈ ఆర్డర్స్ అన్ని మనం ఎక్కడ చూసుకోవచ్చు అంటే ఇక్కడ ఆర్డర్ బుక్ ఉంది కదా, ఈ ఆర్డర్ బుక్లో మనం చూసుకోవచ్చు. మనకు బై ఆర్డర్ ఫస్ట్ ఎగ్జిక్యూట్ అయిన ఆర్డర్ ఏమో ఇక్కడ చూపిస్తుంది. అండ్ స్టాప్ లాస్ అండ్ టార్గెట్ ఇక్కడ చూసుకోవచ్చు. మనకు ఒకవేళ పెండింగ్లో ఉంటే మనకు ఆర్డర్ అయిందా లేదా అనేది ఇక్కడ కనిపిస్తుంది అనమాట. ఆర్డర్ ఎగ్జిక్యూట్ కాకుండా ఉంటే పెండింగ్లో చూపిస్తుంది, ఎగ్జిక్యూటెడ్ అయిపోతే అంటే ప్లేస్ అయిపోతే ఇక్కడ చూపిస్తుంది.
అండ్ ఇంకొకటి ఏంటంటే, నేను ఇందాక చెప్పిన దానిలో మనం డెలివరీ కాల్స్ అంటే డెలివరీ చేసాము. మరి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇంట్రాడే చేస్తున్నట్టయితే ఇక్కడ ఇది కూడా చేంజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఇంట్రాడేకి మార్చాలి. మ్యాక్సిమం చాలామంది ఇంట్రాడే చేస్తూ ఉంటారు. సో కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. ఇక్కడ డెలివరీలో ఇది డిఫాల్ట్గా ఉంటుంది. దాన్ని మీరు ఇంట్రాడేకి చేంజ్ చేసుకుని ఇదంతా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీకు వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ ఎలా చూసుకోవాలి అని అంటే, ఇక్కడ పోర్ట్ఫోలియో అని ఉంది కదా కింద, ఇక్కడ క్లిక్ చేస్తే ఇక్కడ పొజిషన్స్ అని వస్తుంది. ఇందులో మీకు వచ్చే ప్రాఫిట్ ఆర్ లాస్ అంటే మీకు ఇప్పుడు ఆర్డర్ ఎగ్జిక్యూట్ అయిన తర్వాత ప్రాఫిట్ వస్తుందా లాస్ వస్తుందా ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ప్రాఫిట్ అయితే కనుక గ్రీన్లో చూపిస్తుంది, లాస్ అయితే రెడ్లో చూపిస్తుంది. అండ్ ఇక్కడ హోల్డింగ్స్ అంటే ఏంటంటే, ఇప్పుడు ఇందాక నేను చెప్పాను కదా డెలివరీ కాల్స్ అనమాట. మీరు డెలివరీలో కాల్స్ చేసినట్టయితే అవి ఇక్కడ మీకు ఏమేమి ఉన్నాయో అవి ఇక్కడ చూపిస్తుంది. ఒకవేళ ఇంట్రాడే అయితే మీకు ఇక్కడ పొజిషన్స్లో చూపిస్తుంది. సో ఈ విధంగా చాలా ఈజీగా మీరు బై సెల్ అంటే ట్రేడింగ్ చాలా ఈజీగా చేసుకోవచ్చు. అండ్ ఇందులో ఎన్ని స్క్రిప్ట్స్ అయినా యాడ్ చేసుకోవచ్చు ఇక్కడ వాచ్ లిస్ట్లో. అండ్ ఒకవేళ ఇది ఫిల్ అయిపోయింది, ఇందులో నుంచి డిలీట్ చేయాలి అన్నా కూడా మీరు జస్ట్ ఇక్కడ లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే స్క్రిప్ట్ వెళ్ళిపోతుంది, డిలీట్ అయిపోతుంది. ఇలా మళ్ళీ అండు అంటే అండు కూడా చేసుకోవచ్చు. జస్ట్ ఇలా డ్రాగ్ చేస్తే స్క్రిప్ట్ డిలీట్ అయిపోతుంది. Please subscribe the channel for more useful videos.